మాతృదేవోభవ. తల్లికి మ్రొక్కకుండ అవధానము చేయని సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. తల్లికి మ్రొక్కకుండ అవధానము చేయని సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. ఆమెయే తల్లుల తల్లియౌ లలిత, ఆమెయే తల్లుల తల్లియౌ లలిత, తత్కృపజాలు గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభల అద్దెకు తెచ్చద పద్యపాత్రలన్. గ్రహాంతరంబులందల్లిన కౌముదీ ప్రభల అద్దెకు తెచ్చద పద్యపాత్రలన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 737వ భాగానికి స్వాగతం పలు. పింగళి సూరణ గురించి తెలుసుకున్నాం. అష్టదిగ్గజాలలో మరో ప్రముఖుడైన భట్టుమూర్తి, రామరాజ భూషణుడు, మహానుభావుడు. ఈయన గురించి చెప్పుకునే ముందు ఆయన కులం గురించి చెప్పాలని నాకు ఆసక్తిగా ఉంది. ఈయన కాపుల కులంలో పుట్టాడు. కర్షకుడు, రైతు బిడ్డ. ఎంత పాండిత్యం, ఎంత కవిత్వం! ఎక్కడ ఏ కులాన్ని ఎవరు తొక్కేశారండి? ఈవేళ కొంతమంది వాళ్ళ ప్రయోజనాలు సాధించుకోవడం కోసం ఊరికే ఈ పాత విషయాలన్నీ కలిగి విపరీత ప్రచారాలు చేయడమే తప్పితే, అలా తొక్కడమే జరిగితే ఈ భట్టుమూర్తి లాంటి వాళ్ళు అసలు ఉద్యమిస్తారండి? పైకి వస్తారండి? సాధ్యమా? ఢీకొన్నాడండి మహాకవుల్ని. ఆయన వ్యవసాయం కానీ, ఆయన మట్టితో ఆయనకుండే అనుబంధం కానీ, ఆయన కవితాశక్తిని, ఆయన ప్రతిభని పెంచింది కానీ ఎక్కడ తగ్గించలేదే. ఈ వర్గ దృష్టి, ఈ అస్తిత్వవాదాలు, ఈ ఎంతసేపు ఈ చీలికలు పీలికలు, ఈ దరిద్రాన్ని గురించి మాట్లాడుకోవడం మానేసి కవిత్వం అనే ఒక పదార్థాన్ని గురించే మాట్లాడుకోవాలంతే. అప్పుడు ప్రపంచం బాగుంటుంది. మనుషులు చీలిపోతున్నారు. ఇంకా అక్కడి నుంచి ఎవరికి తోచిన వేదాంతం వాడు చెప్పడం. ఇక అక్కడి నుంచి అనేక రకాల విభేదాలు. ఇవన్నీ రాజకీయాలు ఇందులోకి, ఇవన్నీ రాజకీయాలు. ఎప్పటికైనా సాహిత్యం వల్ల సమాజం బాగుపడే అవకాశం ఉందా? సమాజ ప్రభావంతో సాహిత్యమే చెడిపోతుంది. ఎంత గొప్ప కవి! వసుచరిత్ర ఒక అపూర్వమైన విప్లవాత్మక కావ్యం. ఎందుకంటే ఆ కాలానికి నాయిక అంటే ఏదో ఒక ఉత్తమ కులంలో జన్మించాలి, ఒక మహారాజు ఇంట్లో, ఇలా అన్నీ ఉంటాయి. మానభంగం వల్ల పుట్టిన కన్యను నాయిక చేశారండి భట్టుమూర్తి. కోలాహలుడనే పర్వతానికి, సుక్తిమతి అనే నదికి మధ్యలో జరిగిన ఘర్షణ. కోలాహలుడు సుక్తిమతిని మానభంగం చేస్తాడు. అలా పుట్టిన అమ్మాయి గిరిక. మన సమాజంలో ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళని అవమానించడం చూస్తాం మనం. మరి అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఆ స్థితిలో మానభంగానికి గురైనటువంటి అమ్మాయిని దేశానికి మహారాణిని చేయడమా? రాజు ఆ మానభంగాన్ని నుంచి రక్షించడమా? ఎంత గొప్ప అభ్యుదయ కావ్యం అండి! ప్రబంధాల్లో మానవత్వం అంటే ఇది. ఈ కొత్త కోణాల్లో పరిశోధన చేయించాలి విశ్వవిద్యాలయ ఆచార్యులకు నమస్కారం పెట్టి కోరుతున్నా. విద్యార్థుల చేత ఈ కోణాల్లో పరిశోధన చేయించాలి. ఎంతసేపు వశ్చరిత్రలోనూ 2 అర్థములో ప్రావీణ్యమని చెప్పు. ఇదివరకు చాలామంది చెప్పారు. కొత్తగా ఏం చెబుతాడు? అంతకంటే ఏముందన్నాం? చదివితే కదా. అసలు నన్ను మన్నిస్తే మన తెలుగు సాహిత్యవేత్తలలో కూడా ఒక పెద్ద లోపం అండి. కాస్త అనుభవం ఉన్న వ్యక్తిగా, కనీసం 58 ఏళ్ళు వయస్సు ఉన్న వ్యక్తిగా చెబుతున్నానండి. ఏ కావ్యంలోనూ కూడా 1-2 ఘట్టాలు తప్పితే పూర్తిగా చదివిన వాళ్ళు చాలా తక్కువ అండి. చాలా తక్కువ. 1-2 ఘట్టాలంతే. ఈ వశ్చరిత్ర అనగానే గిరికాదేవి అవయవ వర్ణన, అంతేనా? ఇంకేం లేదా? జలకములార్చి పండు జలజచ్చద పళిక గప్పి. ఈ పద్యం ప్రేరణతోనే సాగర ఘోష కవి వసుచరిత్ర కవిని స్తుతించాడు. అందుకే నేను వసుచరిత్ర పద్యం ముందు చెబుతాను. కోలాహలుడు మానభంగం చేయని, ఏం చేయని ఆ సుక్తిమతికి 2 పిల్లలు పుట్టారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ ఇద్దరిని ఆవిడ పెంచిందిట.
బయట నుంచి ఏ పదార్థాన్ని ఆశించలేదండి, నదిలో ఉన్న వస్తువులతోటే పెంచిందండి. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అభ్యుదయ భావం అండి. ఈవేళ పిల్లల్ని పెంచాలంటే వాడికి ముందు 1000 రూపాయలు ఎలుగుబంటి బొమ్మ కావాలి, ఓ 5000 రూపాయలు ఉయ్యాల కావాలి. తల్లిదండ్రి ముందు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే కానీ పిల్లాడు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చే అవకాశం లేదు. అంత అవసరమా? ఒక నది రూపాయి ఖర్చు లేకుండా కేవలం ప్రేమతో, తన అనురాగ బంధంతో, ఆర్ద్రభావంతో పిల్లల్ని ఎలా పెంచిందో చూడండి. వసు చరిత్రకారుడు చెబుతున్నాడు, రైతు కవి, కర్షక కవి, మట్టితో అనుబంధం ఉన్న కవి. జలకములార్చి పండు జలజచ్చద పాళిక గప్పి తమ్మి సంకుల తెలితే నెలుగులిడి కృందరగల్ కదళించు కల్వ తొట్టెలల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామ కోమల కుముదాగతాళికుల మంజురవంబున జొలవాడుచుం జలకములార్చి. ఎంత అందమైన భావన అండి, అసలు వినడానికే ఎంత బాగుంది. సాధ్యాసాధ్యాలు పక్కనట్టండి, కవిత్వం అంటే ఊహ. ఆ ఊహ వాస్తవమైతే బాగుండు అన్న భావన చాలండి, కావ్యం సార్థకమైనట్టే. జలకములార్చి, నది కాబట్టి నీళ్ల కోసం తడువుకునే పని లేదు కాబట్టి తన నీటిలోనే తన పిల్లల్ని స్నానం చేయించింది. ఆర్చి అంటే ఆర్చి తీర్చింది. నీటిలో ఈత కొట్టడం చేతనైన వాడు జీవితంలో చాలా తేలిగ్గా ఈత కొడతాడు, ఈత రానివాడే మునిగిపోతాడు. ఈత కొట్టేవాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, మొత్తం ఎక్కడ శరీరం ఎప్పుడూ తేలి ఉండేలా చూస్తాడు. 500 అడుగులు లోతున్నా సరే, 5 అడుగులు లోతున్నా సరే. అది చేత కాకపోతే 5 అడుగుల లోతుండే ఈత కొలంలో కూడా మునిగి ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. 500 కాదు 5000 అడుగుల ఎత్తున కూడా ఈత కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంచేత జీవితం కూడా అంతే. పైనలా ఈత కొట్టాలో తెలియాలి, మునిగిపోవడం కాదు. మనం మునిగిపోకుండా కింద అన్ని మద్దతులు, సపోర్ట్లు, రాళ్ళు ఉండవు జీవితంలో. మనం పైపైన ఈత కొట్టగలగాలి. ఎప్పటికప్పుడు ఈత కొట్టేవాడు ఆ నీళ్ళని ఇలా వెనక్కి పంపేస్తూ తన బరువు ఎప్పుడు నీటి బరువు కంటే ఎక్కువ కాకుండా చూసుకుంటాడు. లేదా ఎక్కువైతే మునిగిపోతాడు. తాను ఆ శరీరం ఆక్రమించిన ప్రదేశంలో ఆ నీటి ఘన పరిమాణం, ఆ నీటికి ఉండేటువంటి బరువు శరీరం బరువు కంటే ఎక్కువగా ఉండాలి. శరీరం బరువే తక్కువ ఉండాలి. శరీరం బరువు ఎక్కువ ఎందుకు కూడా మునిగిపోతాడు. ఒక ఇనప గుండు నీళ్లలో వేస్తే ఎందుకు మునుగుతుంది? ఆ ఇనప గుండు మునిగే ప్రదేశంలో ఉన్న నీటి బరువు కంటే ఇనప గుండు బరువు ఎక్కువ, అందుకే మునుగుతుంది. ఇది ఈతగాడు ఏం చేస్తాడు, ఎప్పటికప్పుడు శరీరం బరువు ఎక్కువ కాకుండా ఈ నీళ్ళు ఇలా వెనక్కి గెడుతూ ఉంటాడు, ఇలా బలంగా. ఆ గెంటు నీళ్ల బరువు ఎప్పుడు శరీరం కంటే తక్కువ అవుతుంది, వీడు తేలుతూ ముందు గెడుతూ ఉంటాడు. ఎంత గొప్ప ఆలోచన. జీవితంలో అలా ఈత కొట్టడం నేర్చుకోగలిగితే ఈ బంధాలు, అనుబంధాలు, రకరకాల బాధ్యతలు, బరువులు, శాపాలు, తాపాలు, రాగాలు, ద్వేషాలు మనం ఏం చేయలేమండి. ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతాం మణిద్వీపానికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆవిడ ప్రార్థన చాలా ఉపయోగిస్తుంది అందులో. అది నేర్చుకుందండి, అది నేర్పుతుందండి వసు చరిత్ర. జలకములార్చి, ఆ నీటిలోనే స్నానం చేయించుతాడు. మరి స్నానం చేయించుకొని ఒళ్ళు తొడవాలిగా, చలిస్తుందిగా, దుప్పటి కప్పాలిగా. పండు జలజచ్చద పాళిక గప్పి, తెల్ల తామరపు రేకుల్ని ఇద్దరికి దుప్పటికే కప్పిద్దరు. ఎంత అదృష్టవంతులు. ఏదో టర్కీ టవల్ సెట్ తుడుచుకోలేక చూస్తున్నాం ఇంట్లో. కుక్కలకి అవే, మనకవే. దాని పేరే కుక్క తువ్వాలంటారు. ఓ ఇంతంత లావు బొంతలాగా, ఆరడం కష్టం, అది వాసన. అది వాడడం చికాకు, అసలు ఆరడం కష్టం, వాసన. బయట ఆరేరు, పైగా ఆ బాత్రూంలో వదిలేయడం. ఇంకేమిటి ఆరేది? అదే మళ్ళీ తుడుచుకోవడం. రోగాలు వచ్చేయంటే రావు. అందుకే ఇప్పుడు స్నానం చేసినప్పుడు తుడుచుకోవడానికి శుభ్రంగా కాశీ తువ్వాళ్ళని పూర్వం ఉండేవి, అలాంటి పల్చర తువ్వాళ్ళు వాడాలి, వెంటనే ఆరిపోతాయి. అంతేగాని ఇదేమిటి ఇదంతలా టవల్, అది ఉంటుందో ఊడుతుందో తెలియదు ఒంటి మీద. అలాంటివి అట్లా తెల్ల తామరపు రేకులతో ఒళ్ళు తుడిచి మరో 2 తెల్ల తామరపు రేకుల్ని ఇలాగా బుజ్జ రేకుల బుజ్జాయి, బుజ్జ రేకుల బుజ్జాయి అని అలా కప్పింది. ఆ పిల్లలు అలా చొక్కా వెచ్చగా ఉన్నారు. జలకములార్చి పండు జలజచ్చద పాళిక గప్పి తమ్మి సంకుల తెలితేనే లొగ్గులిడి. కాస్త స్నానం అవగానే పిల్లలకి సహజంగానే, చంటి పిల్లలు అయితే పాలిమ్మంటారు, కొంచెం ఎదిగిన పిల్లలు అయితే ఏమైనా పెట్టవా అంటారు. ఆ తల్లి ఇంకా పాపం వీళ్ళకి స్నానం చేయించింది, ఆవిడ రావాలి, మళ్ళీ ఏదో చెయ్యాలి. ఈ చేసే వరకు ఆగరు. ఈ లోపే కాస్త చేగోడీలు, చిట్టికాయలు ఉపయోగిస్తాయి దాచిపెట్టుకుంటే. పాపం ఈ నది దగ్గర ఏమున్నాయి?
పాపం ఏమీ లేక ఏదో పెట్టాలి కదా పిల్లలకని తమ్మి సంకులు ఆ తామరపూ రేకుల్నే ఉగ్గు గిన్నెలా చుట్టి ఇంకో తామరపూలోంచి తేనె తీసి వాళ్ళకి తాగించిందండి. ఎక్కడా ఏమి బయటికి వెళ్ళి ఎవరిని ఏమి అడగలేదు. తమ్మి సంకులు తెలితేనె లొగ్గులేడి కృందరగల్ కదలించు కల్వ తొట్టెలు. అప్పుడు కాస్త కడుపులో ఏదైనా పడగానే భుక్తాయాసం నిద్ర వస్తుంది. జలకములార్చి పండు జలజచ్చద పళిక గప్పి తమ్మి సంకుల తెలితేనె లొగ్గులిడి కృందరగల్ కదలించు కల్వ తొట్టెలల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామ కోమల కుముదాగతాళికుల మంజురవంబున జొలవాడుచున్ జలకములార్చి పండు జలజచ్చెదపాళికి గప్పి తమ్మి సంకుల తెలితేనె లొగ్గులేడి కృందరగల్ కదలించు కల్వ తొట్టెల. కాస్త కడుపులో పడేసరికి నిద్ర వస్తుంది కదా, ఆ నిద్ర తిండు ఆ తేనె తాగుతూనే కళ్ళు మొత్తలు పడుతున్నాడు చిన్నపిల్లకి. అయ్యో పాపం వెర్రుకొంకలు నిద్రపోతున్నారు అని కల్వ తొట్టెలు, ఆ కలవ పూల తొట్టెలు 2 జంట తొట్టెలు. ఎందుకంటే కవల పిల్లలు వీళ్ళు ఒక చోట తప్పితే పడుకోరు, విడిగా పడుకోబెడితే పడుకోరు. కవల పిల్లలు ఒక చోట పడుకోబెట్టారు. అసలు కాళ్ళల్లో కాళ్ళు పడితే ఎవరేమిటో కూడా కనిపెట్టలేవు. కలవపూల జంట ఇలా ఉన్న చోట చూసుకుని ఆ తొట్టెల్లో వీళ్ళని పడుకోబెట్టింది. మళ్ళీ దానికి కూడా అక్కడికి పెట్టి ఎవరిని అప్పు అడగలేదు. మరి చీర ఉయ్యాలగా వేయడానికి నది చీర కట్టుకోదు. కానీ అక్కడికక్కడే అన్ని కృందరగల్ కదలించు కల్వ తొట్టెల కుమారు కూతును ఘటించి భజించు నదీలరామ. ఇన్ని చేసింది కానీ ఒక్కడి చేయలేకపోయింది. ఏమిటో పిల్లలు పడుకుంటే జోల పాడతారు నదిని. నేను గట్టిగా తరంగాలతో హోరు మనానంటే మెలకు వస్తుంది. పడుకోరు కూడాను. జోలెలాగా ఎవరు పాడతారండి. పాపం ఇన్ని మనిషి ప్రయత్నం చేసి ఇన్ని సమకూర్చుకున్నప్పుడు భగవంతుడు ఇంకోటి అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా పురుష ప్రయత్నానికి దైవానుగ్రహానికి ఉండే అనుబంధం అది. మన ప్రయత్నం ఏదో మనం బాగా చేస్తూ ఉంటే ఒక 50% మనం ప్రయత్నం దాటగానే అమ్మవారు ముందుకు వచ్చేస్తుంది. పాపం వాడు కష్టపడుతున్నాడు మా అబ్బాయి, వాడికి అందించేద్దాం అని ఇచ్చేస్తుంది. భగవంతుడు అంటేనే తల్లి. అందుకని భగవంతుడు వెంటనే అక్కడికి తుమ్మెదలను పంపించాడు. మరి తుమ్మెదలు నది కోరితే రావుగా, పద్మం కోరితే రావుగా, వాటంతటా అవి రావాలి వచ్చాడు. అవి కూడా ఆ పద్మాల్లో ఉండే తేనె సేవించి కోమల కుముదాగత అడికుల మంజురవంబున జోలపాడుచు. కోమలమైనటువంటి కలువ పువ్వుల్లో ఉండే తేనెను ఆస్వాదించడానికి వచ్చినటువంటి తుమ్మెదలు హాయిగా అలా తేనె సేవించగానే జమ్మంది నాదం అని పాట మొదలెట్టాయి. అది వాటికి జోలపాట కింద ఉంది. ఎంత అద్భుతమైన పద్యం అండి ఇది. మనకి ఆధునికంగా ఎలా ఉపయోగపడతాయి ఈ పద్యాలంటే ఆ దృష్టితో ఆలోచించాలి సాహిత్యవేత్తలు, విమర్శకులు. ఇందులో వర్ణనే కదండి, ఏముందని తీసేయకూడదు. అలా ఉండేదండి. సరిగ్గా ఆ కుముదాగతాళికుల మంజురవంబున జోలపాడుచు. ఇది ఎలా వస్తుంది మొత్తం ఈ శక్తి కవికి అంటే సూక్ష్మ పరిశీలన. ఆ సూక్ష్మ పరిశీలన శక్తినే ఇమాజినేషన్ అంటారు కవిత్వ భాషలో, సాహిత్యంలో. శాస్త్ర భాషలో వేరే, శాస్త్రంలో సైన్స్లో ఆ దృష్టి వేరు. ఈ కవిత్వంలో దీన్ని ఇమాజినేషన్ అంటారు, ఊహ అంటారు. ఈ ఊహ పిల్లల్లో ఇటు శాస్త్ర దృష్టి, ఇటు కవిత్వ దృష్టి, 2 సైన్స్ అండ్ ఆర్ట్స్ 2 మనం వాళ్ళకి బాగా చెప్పగలిగితే ఈ ఊహ ద్వారా మంచి అందమైన ప్రపంచాన్ని నిర్మాణం చేయడం ఎలాగా, అలాగే సునిశ్చితమైన పరిశీలన ద్వారా వస్తుతత్వాన్ని తెలుసుకోవడం ఎలాగా తెలుస్తుంది. అప్పుడు విమర్శ రూపిణి విద్యా వేదాది జగత్ ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి ఆయన లలితా సహస్రంలో ఎందుకు అన్నారో అర్థమవుతుంది. విమర్శ రూపిణి విద్య, నిజానికి అది పరమాత్మ ప్రకాశం, ప్రకృతి విమర్శ, అది తాత్వికమైన అర్థం, అది యోగ శాస్త్రపరంగా అది వేరే. కానీ మామూలు లౌకికంగా మనం తీసుకున్న విమర్శ రూపిణి విద్య, విద్యను విమర్శ రాకుండా విద్య ఏమిటండి? వియతాది జగత్ ప్రసూహు, ఏ వస్తువైనా సృష్టి నుంచి ఏర్పడింది కదా ప్రకృతిలో. ప్రకృతి ఎలా వచ్చింది? వియత్తాది జగత్ ప్రసూహు. వియత్వం అంటే వియత్ అంటే ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ. అదే వియదాది జగత్ ప్రసూహు. జగత్ కారణాలు ఈ పంచభూతాలే మొత్తానికి కారణాలనే విషయం తెలిస్తే పంచభూతాత్మకమైందే మన శరీరం కూడా. కాబట్టి అన్ని వ్యాధులకి మందులు కనిపెట్టగలుగుతాం. కాబట్టే సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఊరికి అమ్మవారి పదాల దగ్గర పువ్వు పెట్టేసినంత మాత్రాన వ్యాధులు తగ్గుతాయని కాదు. లేదా సర్వవ్యాధి ప్రశమని సర్వవ్యాధి ప్రశమని సర్వవ్యాధి ప్రశమని 100 సార్లు రాసిన రోగాలు తగ్గవు. దాని గురించి కాదు అది. మీరు విద్యను విమర్శనాత్మకంగా చదివించి పిల్లల చేత
పృథివ్యాది పంచభూతాల వల్లే ఈ ప్రపంచం అంతా ఏర్పడింది కాబట్టి, మన శరీరాలు కూడా పంచభూతాల వల్లే ఏర్పడ్డాయి కాబట్టి, ఆ పంచభూతాల నుంచి ఉన్న పదార్థాల నుంచి, చెట్ల నుంచి, నీళ్ల నుంచి, రసాల నుంచి మందులు తయారు చేయాలి అనే విషయం తెలియజేస్తే, సర్వవ్యాధి ప్రశమని ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు ప్రకృతి రూపంలో మన అనుగ్రహించడానికి అన్ని మందులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది సర్వవ్యాధి ప్రశమని అంటే అర్థం. అప్పుడు సర్వమృత్యు నివారణి, ఆయుర్దాయాన్ని కూడా పెంచే ప్రయత్నం దానివల్లే జరుగుతుంది. ఈ అసలైనటువంటి తాత్విక అర్థాన్ని, హేతుబద్ధమైన అర్థాన్ని మనం గ్రహిస్తే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది. విష్ణు సహస్రం, లలితా సహస్రం వల్ల. కేవలం ఈ నామం తగ్గితే రోగాలు తగ్గుతాయంటే నేనేం చెప్పను. అదో నమ్మకం, తగ్గితే తగ్గొచ్చు, లేకపోతే లేదు. ఒకరికి తగ్గితే ఒకరికి తగ్గవు, రకరకాల నమ్మకాలు ప్రచారం అవుతాయి. వెంటనే ఇతర మతాల వాళ్ళు కూడా వస్తారు, మాది చెబితే మాకు తగ్గిన వాళ్ళు మాకున్నారండి అంటారు. అయిపోయింది, వెంటనే మతం మార్పిళ్ళు అయిపోతాయి. ఎప్పుడు ఏ మతాన్నైనా సరే మతాచారంగా మార్చకూడదు. ఋషుల అభిప్రాయాలను దాన్ని హేతుబద్ధంగా, శాస్త్రీయంగా విశ్లేషించాలి, వివరించాలి. అప్పుడు అది కేవలం మూఢమైన మతాచారంగా ఉండదు. అప్పుడు ఇతర మతాల సమస్యలు రమ్మనండి, ఎక్కడుందో ఇలాగా, ఇంత శాస్త్రీయంగా, ఇంత హేతుబద్ధంగా. అప్పుడు ఏ అభిప్రాయాలు నిలబడాలో అవే నిలబడతాయి. మత మార్పిడి ఆగిపోతుంది. ప్రజల్లోకి శాస్త్రీయ విజ్ఞానం ద్వారా ధర్మాన్ని ప్రసరింపచేయాలి, గుడ్డి నమ్మకంగా కాదు. దేవతల రూపాల్ని, దేవతల ఆరాధనని, దేవతల ఆయుధాలని, దేవతల ఆభరణాలని, దేవతల ఉత్సవాల్ని, వాటిలో ఉండే తత్వం గనక ఊళ్ళలో చెప్పగలిగితే మనం ఎందుకు మతం మారతారండి? వాడి శక్తిని వాడిని విస్మరించేలా చేసేసి ఎవరి మీదో ఆధారపడమని చెబితే అది ఎప్పుడూ నమ్మకమే జరుగుతుందో లేదో మనం చెప్పలేము. ఈ దేవత కాకుండా ఇంకో దేవుడు ఎవరిదో వచ్చేసి వాడు పెట్టి నువ్వు జరిగిందంటే అందులోకి మారిపోతాడు. ఇంత అందమైనటువంటి పద్యాలు వశుచరిత్ర ద్వారా మనకు అందించినటువంటి మహానుభావుడికి సాగర ఘోష కవి సమర్పిస్తున్న నివాడి. గిరికిన్ గిరికాసారమునందు దోచు సొగసుల్ కేల్బంతిగా నందియున్. భట్టుమూర్తి కవి ధన్యుడవయ్యా, రామరాజభూషణ కవి. నువ్వు పుట్టిన జాతిలో పుట్టినందుకు మేం ధన్యులమయ్యా, నువ్వు పిసిగిన మట్టిలో పుట్టినందుకు మేం ధన్యులమయ్యా. గిరికి ఆసారమునందు దోచు సొగసుల్ కేల్బంతిగా నందియున్. గిరికా సారమునందు దోచు సొగసుల్ కేల్బంతిగా నందియున్. గిరికిన్ బుట్టిన కన్యకామణికి ఉగ్గే బట్టి పూరేకులన్. గిరికిన్ బుట్టిన కన్యకామణికి ఉగ్గే బట్టి పూరేకులన్. సరిదంతర్మృదుభావ సంకలిత వాక్సారము దీపింపగా. సరిదంతర్మృదుభావ సంకలిత వాక్సారము దీపింపగా. అరెరే శ్లేషలు వాక్యమత్కృతులు కావా రామరాడ్భూషలే. అరెరే శ్లేషలు వాక్యమత్కృతులు కావా రామరాడ్భూషలే. గిరి కాసారమునందు దోసు చొలసు సొగసులు మేల్బంతిగా ఆనందియన్. ఆ అమ్మాయి గిరిక, దాని నుంచి సాగర ఘోష కవి రెండో మాట లాగాడు. గిరిక అనే వాటి నుంచి గిరి కాసారం కలిపి చెబితే గిరికా సారము, విడదీస్తే గిరి వేరు కాసారం వేరు. అయితే గిరికా దగ్గర అయితే గిరికా వేరు, సారం వేరు. గిరి కాసారమునందు దోచు సొగసులు మేల్బంతిగానంది. ఒక పర్వతానికి నదికి జన్మించడం వల్ల ఆ గిరిలో ఉండే సొగసులు, కాసారంలో ఉండే సొగసులు రెండు అందుకుందయ్యా అని ఒక అర్థం. గిరికా సారమునందు దోచు సొగసులు కేల్బంతిగానంది. అసలు వశుచరిత్రకారుడు గిరికాదేవి శరీరంలో, మనస్సులో, ఆ సృష్టిలో ఉండే సారాన్నంతా గ్రహించి ఆవిడ సౌందర్యాన్ని వర్ణించాడండి. గిరికిన్ బుట్టిన కన్యకామణికి ఉగ్గే బట్టె పురేకులన్. పర్వతానికి పుట్టిన కన్యక రాళ్ళు భోజనాలు అవ్వాలి నిజానికి. అటువంటి అమ్మాయికి ఉగ్గు పట్టించాడండి తామరపూల తేనె ద్వారా. తేనెతో తామర పువ్వుల్లో ఉండే తేనె బిందువులతో ఉగ్గు పట్టించాడండి. గిరికిన్ బుట్టిన కన్యకామణికి ఉగ్గే బట్టె పూరేకులన్. సరిదంతర్ మృదుభావ సంకలిత వాక్సారము దీపింపక. సరిత్ అంతర్మృదుభావాలు, నదుల నీళ్ల లోపలి పొరల్లో ఉండే భావాలు గ్రహించారండి. లేకపోతే జలకములార్చి లాంటి అందమైన పద్యం వస్తుందా ఏ కవికైనా? ఈ ఛాయ పోరాదు హేరాళముజవాది. ఈ ఛాయగను పట్టి ఏగవలె. ఈరాళవోరాదు హేరాళముజవాది. ఈరాల నడు చెక్కినేగవలయు. ఇటువంటి శబ్దాలంకారాలు ఎంత అందమైన మాటలు, ఎంత పాండిత్యం.
సరిదంతర్మృదుభావ సంకలిత వాక్సారమ్ము దీపింపక. నది నీటి పొరల నీటి ప్రవాహాల లోపలి ప్రవాహాలలో ఉండే మృదువైన వాక్సారం అంతా పట్టుకున్నావయ్యా. అరేరే శ్రేషలు వాక్చమత్కృతులు కావా రామరాట్ భూషలే. ఇంత వాక్చమత్కారాలు, ఎన్ని వాక్చమత్కారాలు, ఎన్ని రకాల శ్లేషార్థాలు. ఆ మానభంగానికి గురైనప్పుడు పద్యాలు ఉంటాయండి. నేను వివరించడం బాగుండదు, కానీ చదువుకోగలిగితే స్త్రీ అర్థంలోనూ నది అర్థంలోనూ రాస్తారండి. వీణి చెలింప కంపిత నవీన మృణాల భుజగ్ర కంకణ శ్రేణి నటింప. అసలు ఏం కవిత్వం అనిపిస్తుంది, ఏం ఊహ అనిపిస్తుంది. ఒక స్త్రీ నది రెండు భావాలు, ఎక్కడికక్కడ అదే భావాలు. అలాగే వాక్చమత్కారాలు. ఆ గిరికాదేవి ఆవిడ చెలికత్తులు ఓ ఇద్దరు ముగ్గురు మొత్తం నలుగురు కూర్చున్నట్టు అక్కడ. ఈ వసురాజు యొక్క సఖుడు నర్మసఖుడు అక్కడికి వెళ్ళాట ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోవడం. కాస్త ఈయన మగాయన ముందు కనపడేసరికి వాళ్ళందరూ వెంటనే ఆలోచనలో పడ్డారు. నలుగురు ఆడవాళ్ళు అక్కడ ఏదో ఉద్యానవనంలో మాట్లాడుకుంటుంటే పరాయి మగాడు వస్తే వెంటనే కాస్త కంగారు పడరు. ఆ విషయం చెబుతానండి. స్వైర విహారధీరలకు సారసలోచనలున్న చోటికిన్ బోరనల అతివారు సొరబూనినచో రసభంగముంచు నేజేరక పువ్వు దీవిజల చింతన నిలిచి లతాంగి రూపు కన్నారగ చూచి వచ్చితి నవాంబురుగాంబక నీకు తెల్పగన్ అని నర్మసకుడు వసురాజుతో అంటాడు. స్వైర విహారధీరలకు సారసలోచనలున్న చోటికిన్ బోరన లాతివారు చొరబోనినచో రసభంగము. ఎంత చమత్కారమో వాక్పరంగా. సారసలోచనలు అంటే పద్మాల లాంటి కళ్ళు కలిగిన వాళ్ళు స్త్రీలు. సారసలోచనలు, ఆ మాట రాసుకోండి కాగితం మీద, అప్పుడు అర్థమవుతుంది. సారసలోచనలు వాళ్ళు ఏదో సరదాగా ఇష్టాగోష్ఠిగా ఆడపిల్లలు కూర్చొని మాట్లాడుకుంటారు. పెళ్లి కాని ఆడపిల్లలు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటుంటే రకరకాల విషయాలు వచ్చేస్తాయి. శృంగారం కూడా వచ్చేస్తుంది. ఎవరు మొగాళ్ళు లేరు కదా అని పచ్చిపచ్చిగా మాట్లాడేసుకుంటారు. పెళ్ళి అయిన వాళ్ళు కూర్చున్న శృంగారం వస్తుంది. అది కొంచెం వేరుగా, అది కొంచెం పాకానబడిన శృంగారం వస్తుంది. ఇది గట్టుకు చేరని శృంగారం వస్తుంది. ఏదైతే మొత్తం మీద ఖాయం. మనలో చాలామంది అంతే. ఏదో నలుగురిలో ఉన్నప్పుడు వేదికల మీద మర్యాదగా మాట్లాడతాం, కానీ ఇద్దరు స్నేహితులు మాట్లాడుతుంటే విండే భాష వేరుగా ఉంటుంది. అసలు విషయాలే వేరుగా ఉంటాయి. అదో సరదా, అంతరంగికంగా అంటారు. బాగుంది. అప్పుడు కూడా సరదా లేకపోతే జీవితం చచ్చిపోయినట్టు ఉంటుంది. ఇంకా ముద్దురా చెప్పలాగా అలా ఉండకూడదు. ఉండాలి, స్నేహితులతో అలాగే ఉండాలి. అదో సరదా. అలా వాళ్ళు ఏవో సరదాగా మాట్లాడుకుంటున్నారు. నీకో మంచి మొగుడు వస్తాడు, నాకు నీకంటే గొప్పవాడు వస్తాడు నాకు అని ఏదో అనుకుంటారు. అప్పట్లో అదే కదా. మరి నువ్వు ఎంటెక్ కానీ నేను బీటెక్ కానీ ఇప్పుడు మాట్లాడుకుంటే అప్పుడు ఆ గొడవ లేదు. అది ఏదో మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఎంటెక్ బీటెక్, వీళ్ళు ఊరికే ఎంటెక్ బీటెక్ డిగ్రీలు మిగిలాయి. ఏదైతే ఎప్పుడు గొడవ అప్పటిది, ఎప్పుడు గోర అప్పటిది. అప్పుడు సుఖంగా లేరు మనుషులు, ఇప్పుడు సుఖంగా లేరు. ఓ రకంగా అప్పుడే బాగున్నారేమో అనిపిస్తుంది. అలా మాట్లాడుకుంటే టక్కుమని నేను వెళ్ళట. వెంటనే రసభంగము. ఎవరో వచ్చేసారు బాబు, మాట్లాడుకో ఆపేస్తారుగా, రసభంగమేగా. అంత సరదాగా శృంగారపరంగా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే సరసాలు చెలికెత్తలు, ఈయన వెళ్ళేసరికి రసభంగం అయిందన్నాడు. మామూలుగా చూస్తే అంతే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సారసలోచనలు కాగితం మీద రాశారు కాబట్టి అందులో రసభంగము అన్నాడు. రస అనే మాట తీసేయండి. సారసలోచనలో రస తీసేస్తే సాలోచనలు, సారసలోచనలు. రసభంగం, రస తీసేస్తే సాలోచనలు. అంటే ఈయన రావడం వాళ్ళు సా ఆలోచనలు. ఒకసారి ఆలోచన ఏమిటి, ఎలా వచ్చేసారు, ఎవరు వచ్చేసారు, ఇదేమిటి ఇలా చెప్పకుండా వచ్చేస్తారు ఏమిటి అని ఆలోచనలో పడ్డారు. వాళ్ళకి రసభంగం అయింది, ఆలోచనలో పడ్డారు అన్న విషయాన్ని వాక్చమత్కారంతో ఎంత బాగా చెప్పారంటే స్వైర విహారధీరలగు సారసలోచనలున్న చోటికిన్ బోరనల అతివారు చొరబోనినచో రసభంగముంచు నేజేరక పువ్వు దీయల చింతన నిలిచి లతాంగి రూపు కన్నారగ చూచి వచ్చితి నవాంబురుహాంబక నీకు దెల్పగన్. చాలా ఉన్నాయి, మనకి సమయం తక్కువ. ఆ దృష్టితో చూడండి, ఈ వాక్చమత్కారాలు ఎంత గొప్పవండి. ఇవి మన జీవితాన్ని పండిస్తే పూర్వం 80 ఏళ్ల పాటు సంసారాలు నిరాటంకంగా కాదమ్మా పరమ సరసంగా చేయగలిగారంటే ఈ కావ్య పఠనం కారణం. ఇప్పటికీ నేను వసు చరిత్రలోంచి, మను చరిత్రలోంచి, అలాగే సంస్కృతంలో రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం లాంటి వాటిల్లోంచి నేను ఏదైనా పద్యాలు చెబితే శ్లోకాలు కానీ నాకు ఒక 60-70 ఏళ్ల స్త్రీలు ఫోన్ చేస్తారండి ప్రత్యేకంగా. మాస్టారు ఎంత మంచి పని చేశారండి, మా నాన్నగారి దగ్గర చదువుకున్నారండి చిన్నతనంలో మేఘ సందేశం, మళ్ళీ ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, ఈ మధ్య మీరు మంచి పద్యం చెప్పారని ఒక పెద్ద ఆవిడ నా చెవిలో ఫోన్లో అంటే నిజంగా ఏదో మా పెద్దక్క అన్నట్టే ఉంటుంది నాకు. వాళ్ళు చదువుకున్నారు చాలామంది, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, పరాయి వాళ్ళ దగ్గర, తండ్రి దగ్గర స్వయంగా. అప్పుడు ప్రతి కుటుంబంలో ఆ తెలుగు సంస్కృత సాహిత్యాలు
ప్రవహించేవి, ప్రసరించేవి. పిల్లలకి నేర్పేవాళ్ళు, వాళ్ళు అవే మాట్లాడుకునేవాళ్ళు. ఎంతసేపు ఈ సంసార సమస్యలు, గ్యాసు, ఈ అథవ గొడవలు కాదు. ఎంతసేపు డబ్బులు, చదువులు, గొడవలు, ఇదే సరదాగా మాట్లాడుకునేవాళ్ళు. ఆ తల్లిదండ్రుల మాటల నుంచి పిల్లలు గ్రహించేవారు. అలా గ్రహించగలిగితే అరేరే శ్రేషలు వాక్యమత్కృతులు కావా రమరాడ్భూషలే. ఈ వాక్యమత్కారాలన్నీ ఉండబట్టే రామరాయలు, కృష్ణదేవరాయల అల్లుడైనటువంటి రామరాయలు ఈ కవిని ఎంతో ఆదరించాడు. అందుకని ఈయనకి రామరాజభూషణుడు అని పేరు వచ్చింది అంటారు. అటువంటి మహాకవుల సంస్మరణలో ఈ రోజంతా గడుపుదాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు వాడదాం, ప్లాస్టిక్ వాడద్దు.